దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో ప్రారంభిస్తాను. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో అత్యంత చిన్నది ఏమిటి? మన జీవితంలో అత్యంత పెద్దది ఏమిటి? నాలుక కాదు. ఏపీజే అబ్దుల్ కలాం చెప్తున్నారు, మన జీవితంలో అత్యంత చిన్నది, మన జీవితంలో అత్యంత పెద్దది ఒకటే. సింపుల్గా ఆయన చెప్పేది మిస్టేక్స్ అంటారు. తప్పిదాలు, తప్పులు. ఇతరులు చేస్తే అత్యంత పెద్దవిగా అవి కనిపిస్తాయి, అది నువ్వే చేస్తే అత్యంత చిన్నదిగా కనిపిస్తాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు ఈ విధముగా అంటూ ఉన్నారు, గుడ్డివాడు గుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేస్తే ఇద్దరు వెళ్ళి గోతిలో పడతారు. నీ కంటిలో ఇంత దూలమును ఉంచుకొని నీ పొరుగువాని కంటిలో చిన్న నలుసును ఉంటే నేను నీ నలుసును తీస్తాను అంటే అది ఎంత అవివేకము! కపట వేషధారి, ముందుగా నీ కంటిలో ఉన్న ఆ పెద్ద దూలమును తీసివేసుకొనుము, తర్వాత నీ పొరుగువాని కంటిలో ఉన్న చిన్న నలుసును, ఆ చిన్న తప్పిదాలను నువ్వు సరిచేసే యోగ్యత, అర్హత నువ్వు పొందుకుంటావు అని చెబుతూ, ప్రభుని యొక్క ఉద్దేశం ఏమిటండి అంటే, పరులను మీరు ఖండింపకుడు, మీరును ఖండింపబడరు. పరులకు మీరు తీర్పు విధించకుడు, మీకును తీర్పు విధించబడదు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేష పఠనం ద్వారా ప్రభు అయిన యేసు మన యొక్క కఠినమైన మాటలను, మన యొక్క కఠినమైన తీర్పులను, కఠినమైన విమర్శలను, కఠినమైన కామెంట్స్, స్టేట్మెంట్స్ను ఈ రోజున ప్రభు ఖండిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గురువు కావచ్చు, అమ్మగారు కావచ్చు, ఉపదేశి కావచ్చు, ఉజ్జీవ క్రైస్తవుడు కావచ్చు, ప్రతిరోజు గుడికొచ్చే క్రైస్తవుడు, ప్రతిరోజు జపమాల చెప్పే క్రైస్తవుడు, ఈ మరిదల సభ్యులు, పాటల వాళ్ళు ఎవరైనా కావచ్చు గాక. ఇది అంటారు కదా, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఇంటిలో చాలా బుద్ధిమంతుడు, బయటికి వెళ్తే చాలా ప్రబుద్ధుడు. గుడిలో చాలా భక్తిమంతులుగా ఉంటాం, బయటికి వెళ్ళి ఆ నోరు తెరిస్తే పచ్చి బూతులు, బండ బూతులు, విమర్శలు, దూషణలు, కఠినమైన మాటలు, గుండెలను బ్రద్దలు చేసే మాటలు మనం పలుకుతున్నట్లయితే అట్టి వారందరినీ కూడా ప్రభు ఈ రోజున ఖండిస్తున్నారు. అట్టి వారందరినీ ప్రభు అంటున్నారు, మీరు గ్రుడ్డి వారితో సమానం, ఇంకొకరికి మార్గం చూపే సాహసం చేయొద్దు. మీ కంటిలో, మీ జీవితంలో నా పెద్ద దూలాన్ని తీసివేయండి, తర్వాత పరుల కంటిలో ఉన్న నలుసు గురించి ఆలోచిద్దాం అంటూ ప్రభు ఈ రోజున మనందరికీ కూడా హితబోధ చేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ద రీజన్స్ వై వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ జడ్జ్ అదర్స్. ఇతరులను మనం ఎందుకు ఖండించకూడదు, ఇతరులను మనం ఎందుకు విమర్శించకూడదు, ఓ 2, 3, 4 కారణాలు తెలుసుకుందాం. మొట్టమొదటిది, నీవు నేను ఇతరులను ఎందుకయ్యా ఖండించకూడదు, తీర్పు విధించకూడదు, విమర్శించకూడదు అంటే, నో వన్
ఎక్సెప్ట్ గాడ్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు జడ్జ్ అదర్స్. నో వన్ ఎక్సెప్ట్ గాడ్ ఈజ్ గుడ్ ఇనఫ్ టు జడ్జ్ అదర్స్. దేవుడు తప్ప మరెవ్వరూ కూడా ఇతరులకు తీర్పు విధించే పని పెట్టుకోకూడదు. ప్రభు అంటారు, తీర్పు తీర్చుట నా పని, పగ తీర్చుకొనడం నా పనే, తీర్పు తీర్చడం కూడా నా పనే. తీర్పు తీర్చడం నా పని, మన పని కాదు. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఎందుకని మనందరము కూడా బలహీనులమే, మనందరం కూడా బలహీనులమే, దుర్బలులమే, వెరీ వీక్ మనందరం కూడా. కనుక మనకు ఆ మోరల్ రైట్ ఉండదు. ఒక తల్లిదండ్రులకు ఉంటుంది బిడ్డల మీద, ఉపాధ్యాయులకు ఉంటుంది విద్యార్థుల మీద, గురువులకు ఉంటుంది సంఘ బిడ్డల మీద. అంతేగాని సహోదరులకి విమర్శించే అధికారం, ఖండించే అధికారం, తీర్పు విధించే అధికారం మనకు లేవు దేవుని యందు ప్రియులారా. ఎందుకంటే మనందరం కూడా బలహీనులమే. ఒక చిన్న ఉపమానం గుర్తొస్తుంది. ఒకానొక ఆశ్రమంలో 4 స్వామీజీలు ఉన్నారంట. ఆ 4 స్వామీజీలు కూడా ఒక వ్రతం చేపట్టారంట. ఒక వారం రోజుల పాటు మనందరం కూడా మౌన వ్రతం చేపడదామా అనుకున్నారంట. మామూలుగా స్వామీజీలకు, ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి మౌన వ్రతం, రూల్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక మౌన వ్రతం చేపడదాం, రూల్ ఆఫ్ సైలెన్స్ పాటిద్దాం. 7 రోజుల పాటు ఎవరితో మాట్లాడకూడదు, మన నలుగురిమి అనుకున్నారట. అయితే మరి ఏదన్నా అవసరం ఉంటే ఎవరన్నా ఏదో చెప్పాలి, చెయ్యాలి కదా. నలుగురివి మాట్లాడకపోతే పనులు ఎలా జరుగుతాయంటే నలుగురు కలిసి ఒక అసిస్టెంట్ని, ఒక క్లర్క్ని పెట్టుకున్నారు, ఒక పనివాడిని పెట్టుకున్నారు. రే బాబు, ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు మాకు చెప్పాలి, మేము మాట్లాడకూడదు, నువ్వే అన్ని పనులు చక్కబట్టాలి, ఈ వారం రోజులు బట్టి నీకైతే డబ్బులు ఏదో ఇస్తాం అన్నారట. అసిస్టెంట్ని పెట్టుకున్నారు. ఇక వ్రతం స్టార్ట్ అయింది సోమవారం నుంచి ఆదివారం వరకు. సోమవారం వ్రతం స్టార్ట్ అయింది. ఉదయం నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు చక్కగా ఎవరితో మాట్లాడలేదు. ఎవరి గుడిసెల్లో వారు చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అంతా అయిపోయింది. ఇక సాయంత్రం వచ్చేసరికి అందరూ ఒక గుడిసెలోకి వస్తూ ఉన్నారు భోజనానికై. పనివాడు ఉదయం నుంచి అన్ని పనులు చక్కబెట్టాడు, కానీ సాయంత్రం 6 గంటలకు దీపం వెలిగించాడు, నూనె దీపం. అది ఒక 2 గంటల్లో ఆరిపోయింది. మనవాడు ఏదో పనిలో పడిపోయాడు, సెల్ ఫోన్ చూసుకుంటున్నాడేమో. సెల్ ఫోన్ చూసుకుంటేనే పని మర్చిపోతాం. ఈ దీపం చూడడం, దీపం మళ్ళీ వెలిగించడం చేయడం లేదు. ఈ నలుగురిలో ఒకడు చూశాడు ఉండబట్టలేక, రేయ్ నిన్ను ఎందుకు పెట్టుకున్నావు, దీపాన్ని సరిచేయి అని అరిచేశాడు. ఒకడు వ్రతం తప్పేశాడు, 4వ వాడు. వెంటనే 3వ వాడు అంటాడు, అరే ఈరోజు మనం వ్రతం చేపట్టం మర్చిపోయావా, మాట్లాడేసావే అన్నాడు ఈడు. మరి ఈడేం చేశాడు? వీడు చేసింది అదే. ఇంతలోకి 2వ వాడు, అరే మీ ఇద్దరు ఫూల్స్, మీరిద్దరూ వ్రతం తప్పేశారు, మాట తప్పేశారు, మీరిద్దరూ కూడా చెడిపోయారు ఈ యొక్క పనిలో అంటూ 2వ వాడు కూడా అనేశాడు. ఈ పనివాడు చూస్తున్నాడు, ఎంత చక్కగా చేస్తున్నారో వీళ్ళు చూడండి అని. ఇందులో మొదటి వాడు మాత్రం, అమ్మయ్యా నేను తప్ప వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు, నేను ఒక్కడనే వ్రతం నేను తప్పలేదు అంటూ వాడు గట్టిగా మాట్లాడేశాడట. ఇప్పుడు ఆ నలుగురిలో ఎవరైనా వారు అనుకున్నది చేయగలిగారా? ఆ నలుగురిలో ఎవరికైనా ఒకరిని విమర్శించే, ఒకరిని ఖండించే, ఒకరిని తీర్పు విధించే అధికారం ఎవరికైనా ఉందంటారా? ఆ నలుగురిలాగే మనందరం కూడా దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఇతరులను ఖండించే, విమర్శించే, తీర్పు విధించే అధికారం మనకు లేదు. దేవుడు ఒక్కడికే ఉంటుంది. దేవుడు అధికారం ఇచ్చిన గురువులకో, తల్లిదండ్రులకో, ఉపాధ్యాయులకో ఉంటుంది అన్న విషయం మనం గుర్తించాలి. కనుక మనం ఎవ్వరి పట్ల కఠినంగా మాట్లాడకూడదు, తీర్పు విధించకూడదు ప్రియమైన సహోదరులారా. ఇది నెంబర్ 1 కారణం. నెంబర్ 2 ఇంకొక కారణం ఎందుకు మనము ఇతరులను ఖండించకూడదు అంటే, ఎందుకంటే we do not see
ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ద పవర్ ఆఫ్ టెంప్టేషన్ విచ్ హ్యాస్ లెడ్ ద పర్సన్ టు డూ సంథింగ్. అనగా ఒక వ్యక్తి ఎటువంటి సమయంలో, ఎటువంటి సందర్భంలో, ఎటువంటి శోధనలకు గురయ్యాడో మనకు తెలియదు. ఆ ఒక్కడికే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. కనుక మనము ఒకరిని విమర్శించే అధికారం మనకు ఉండదు అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణకు ఒకరు దొంగతనం చేశాడు, దొంగతనం చేశాడు అందరూ అంటారు. కానీ వాడు ఎన్ని రోజులు బట్టి ఆకలితో ఉన్నాడో, ఎంతగా వాడు కడుపు మాడి నశించిపోతున్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో ఆ రొట్టెను వాడు దొంగలించాడో అది మనకు తెలియదు. ఒక టీచర్ గారు స్కూల్కి వెళ్ళారంట. స్కూల్కి వెళ్ళి రాము అనే ఒక అబ్బాయి ఉన్నాడంట. రాము, నీకు ఈరోజు లెక్కలు, మీ అందరికీ లెక్కలు చెబుతున్నాను, మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నారు. అందరూ ఓకే, పుస్తకాలు అవి తీశారు. ఇక పాఠం ప్రారంభించారట. రాముకి లేపి నిల్చోబెట్టి, రాము, నీ చేతిలో, నీ కుడి చేతిలో 2 మామిడి పళ్ళు, ఇంకో కుడి ఎడమ చేతిలో ఇంకొక 2 మామిడి పళ్ళు నీకు ఇచ్చానే అనుకో, మొత్తం నీ దగ్గర ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి అన్నాడట. 2 2 5 అన్నాడట. 2 2 5 2 2 5 ఏంటి? టీచర్ గారు కోపం వచ్చేసింది. మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్త రాము, నీకు ఈ చేతిలో 2 మామిడి పళ్ళు, ఈ చేతిలో 2 మామిడి పళ్ళు పెడుతున్నాను, మొత్తం నీ దగ్గర ఎన్ని మామిడి పళ్ళు ఉంటాయి అన్నాడట. మొత్తం 5 అన్నాడంట. 3-4 సార్లు చెప్పిన అదే మాట అంటున్నాడు. వీడికి మామిడి పళ్ళు అంటే ఇష్టం లేదేమో, ఇంకొక ప్లాన్ చేంజ్ చేద్దామని మామిడి పళ్ళు వదిలే, ఈ చేతిలో 2 అరటిపళ్ళు, ఈ చేతిలో 2 అరటిపళ్ళు నీకు ఇచ్చాను అనుకో, అప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటాయి అరటిపళ్ళు? 4 అన్నాడు. వెరీ గుడ్, నా టాక్టిక్, నా ట్రిక్ పనిచేసింది. మనోడికి చదువు చెప్పగలిగాను కదా. ఇప్పుడు చెప్పు, నీ దగ్గర 2 మామిడి పళ్ళు ఈ చేతిలో, 2 మామిడి పళ్ళు ఈ చేతిలో ఉండి మొత్తం ఎన్ని ఉంటాయి అన్నాడట. 5 అన్నాడట. మన వాడు కోపం వచ్చేస్తుంది. అరటిపళ్ళ దగ్గర బాగానే చెప్పావుగా, మామిడి పళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు తప్పు లేక చెప్తున్నావు అని ఓ కోప్పడిపోతుంటే, అప్పుడు ఆయన తన బ్యాగులో నుంచి వాళ్ళ అమ్మ టిఫిన్ టైంలో తినమని పెట్టిన పెద్ద మామిడి పళ్ళు అక్కడ పెట్టాడు. మొత్తం ఎన్ని? 5 కదా. ఇప్పుడు ఆ టీచర్ గారు తప్ప కాదు, ఆ పిల్లవాడు తప్ప కాదు. టీచర్ గారి పర్స్పెక్టివ్ ఒకటి, పిల్లవాడి పర్స్పెక్టివ్ ఒకటి. ఈ టీచర్ గారు ఎక్కడి నుంచే చూస్తే ఎప్పటికీ వాడిని అర్థం చేసుకోలేడు, ఎప్పటికీ వాడు పాస్ అవ్వలేడు, ఎప్పుడూ వాడు ఫెయిలే. ఎప్పుడైతే టీచర్ ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆలోచిస్తాడో అప్పుడే నిజం సత్యం తెలుసుకోగలడు. ఇక్కడ 6 వేసామనుకో, నేను 6 అంటాను, అవతల నుంచి 9 అంటావు. నేను తప్ప రైటా? నేను తప్పు కాదు, నేను రైటు కాదు. నువ్వు తప్ప రైట్, నువ్వు తప్పు కాదు, నువ్వు రైటు కాదు. నేను నా కళలోంచి చూస్తున్నాను, నువ్వు నీ సైడ్ నుంచి చూస్తూ ఉన్నావు. దేవుని యందు ప్రియులారా, కనుక ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు అంటే, ఒకడు ఒక బలహీనతలో ఉన్నాడు అంటే, ఇమీడియట్గా మనం వాళ్ళని విమర్శించడానికో, శిక్షించడానికో, దూషించడానికో, తీర్పు విధించడానికో మనం ముందుకు పరుగులు పెట్టకూడదు. ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి సందర్భంలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి శోధనలకు గురై ఆ పని చేశాడో ఏమో అంటూ మనం ఆలోచించాల్సి ఉంటుంది. కనుక మనకు ఇతరులను ఖండించే అధికారం లేదు అని ప్రభు అంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ కారణం ఎందుకు మనం ఇతరులను విమర్శించకూడదు అంటే, వీఆర్ ఆఫెన్ ప్రిజడీస్డ్ ఇన్ అవర్ జడ్జ్మెంట్స్ ఆఫ్ అదర్స్. మనం ఎప్పుడుగా బయాస్డ్ మైండ్తో ఉంటాం. బయాస్డ్ మైండ్. ఉదాహరణకి ఒక టీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవతల వాడు ఎంత మంచి చేసినా వీడికి అది ఎక్కదు. బయాస్డ్ మైండ్. లేదా ఒక కాంగ్రెస్ కార్యకర్త అవతల వాడు ఎన్ని చేసినా వాడికి అది
ఎక్కది విమర్శిస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడి మైండ్ బయాస్డ్ మైండ్ అయి ఉంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రాబ్లం అవతల వ్యక్తిలో లేదు, ప్రాబ్లం ఇతని మైండ్లో ఉంది. అది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక అటువంటి మన యొక్క మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి. మన మైండ్ సెట్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మన నుంచి తప్పులు ఏమైనా ఉన్నాయేమో సరి చేసుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు నచ్చని వాడు ఎన్ని మంచి పనులు చేసినా వాడు బూతి పనులు చేసినట్టే కనిపిస్తుంది. మనకి నచ్చిన వాడు బూతి పనులే చేసినా పర్వాలేదులే, ఏదో తప్పు చేసాడు, దాందే ఉందిలే అంటాం. సమస్య అంతా ఎక్కడుంది? అవతలి వ్యక్తిలో లేదంట, నీ మైండ్లో ఉంటుంది, నీ ఆలోచన విధానంలో ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుల, అవతల వ్యక్తి నచ్చకపోతే వాడి తప్పుని భూతద్దంలో చూస్తాం. అవతల వ్యక్తి నచ్చితే వాడి తప్పుని తప్పుగానే పరిగణించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడో చెప్పినటువంటి ఒక ఉదాహరణ, ఒక ముసలమ్మ ముసలి తాత ఒక మేడ మీద గదిలో ఉంటున్నారు. ఈ ముసలమ్మకి అన్నీ చక్కగా నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అన్నీ కూడా. పక్కనే కొత్తగా క్రిందన ఒక ఇంటిలో పక్కింటిలో కొత్తగా ఒక దంపతులు దిగారు. కొత్తగా పెళ్ళినటువంటి ఆవిడ రోజు బట్టలు ఉతికి ఆరేస్తూ ఉంటుంది. ఈవిడ వంటగదిలో నుంచి కిటికీలోంచి ఇలా చూస్తూ ఉంది. ఆ బట్టలన్నీ కూడా నల్లగా ఉంటున్నాయి. ఈవిడ చీచీ చీచీ అనుకుంది. తాతగారు అడిగారట, ఎందుకు చీచీ అంటున్నావు? ఎందుకులేండి, మీకు ఎందుకులేండి అన్నది. తిట్టుకుంటూ వచ్చింది, అన్నం పెట్టింది, భోంచేశారు. రెండవ రోజు మళ్ళీ అదే కథ. మూడవ రోజు మళ్ళీ అదే కథ. రోజు పక్కింటి ఆవిడని తిట్టుకోవడమే ఈ ముసలమ్మ. ఎందుకని అంటే శుభ్రత లేదు, నీట్నెస్ లేదు, బట్టలు ఏం ఉతుకుతుంది, సరిగ్గా ఉతకడం లేదే, ఏమి నేర్చుకుంది, వాళ్ళ అమ్మాలు ఏమి నేర్పారని తిడతా ఉంది. ఇంత తాతగారు లేచి వచ్చి ఒక చిన్న క్లాత్ తీసుకొని వచ్చి ఆ యొక్క కిటికీ అద్దాన్ని శుభ్రంగా తుడిచారు. ఇప్పుడు చూడు తల్లి అన్నారట. ఇప్పుడు చూస్తే బట్టలన్నీ తెల్లగా నీట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పు, తప్పు ఎవరిది? ఆవిడ బట్టలు ఉతకడంలోనా, లేదు నీ కిటికీ నీ చూపులోనా? నా కిటికీ నా చూపులోనే. దేవుని యందు ప్రియులారా, మనం ఒకరి పట్ల ఇతరుల పట్ల చెడు ఉద్దేశం కలిగి ఉన్నామనుకోండి, అది మనకి ఎప్పటికీ కూడా వాళ్ళని అర్థం చేసుకోలేం. బహుశా మనం ఒకరిని విమర్శిస్తున్నాము అంటే వాళ్ళ పట్ల చెడు అభిప్రాయం ఉందేమో, అందుకే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నామేమో, అందుకే వాళ్ళు చేసిన మంచిని చూడలేకపోతున్నామేమో. ఈ బలహీనతను, ఈ యొక్క పాపాన్ని, ఈ శోధనను మనము జయించాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇక ఆఖరి కారణం ఏంటంటే, వీ హ్యావ్ నో రైట్ బికాస్ వీ ఆల్ హ్యావ్ ద సేమ్ ఫాల్ట్స్ యాజ్ ద వన్ వీఆర్ జడ్జింగ్. ఎవరినైతే మనము విమర్శిస్తున్నామో అటువంటి మనుషులమే మనము కూడా. మనకు ఎటువంటి హక్కు అధికారం లేదు. మనం అటువంటి తప్పిదాలు ఎన్నో చేస్తున్నాం. నువ్వు ఏ కొలతతో కొలుతువో అదే కొలతతో నీకును కొలవబడును. నీవు పరుల పాపాలు క్షమింపని ఎడల నీ పాపములు పరలోకమందున తండ్రి క్షమించడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి మార్గం చూపలేడు కదా. నీ కంటిలో ఇంత దూలం ఉంచుకొని పక్కవాడి కంటిలో నలుసుని ఎలా తీయగలవు? ఓరి కపట వేషధారి, మొదట నిన్ను నీవు సరిచేసుకో. ఈ రోజున ఎందుకు మనం ఇతరులను విమర్శించకూడదో, ఖండించకూడదో, తీర్పు విధించకూడదో నేర్చుకున్నాం కదా. మరి మనం ఏం చెయ్యాలండి అంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్. మాట్లాడడం ఒక ఇత్తడి వెండి అయితే మౌనం పాటించడం బంగారం, వజ్రం, వైడూర్యం. లెట్ us లెర్న్ టు బి సైలెంట్. మనము మౌనము పాటించడం నేర్చుకుందాం. Saints, they became saints because when they wanted to speak,
దే వర్ సైలెంట్ బికాస్ దట్స్ వై దే బికేమ్ సెయింట్స్. పునీతులు ఎందుకయ్యా పునీతులయ్యారు అంటే వారు మాట్లాడగలిగినప్పుడు కూడా మౌనం వహించారు. ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించే అధికారం ఉండి కూడా వారు ప్రశ్నించలేదు. అందుకే వాళ్ళు పునీతులయ్యారు. ఈ రోజున అనేకమైన దైవానుగ్రహాలు మనము కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? మన మాటలే, మన పదాలే, మన స్పీచ్, మన సంభాషణలే. అందుకే అంటారు కదా, 100 కప్పలైనా ఒక దగ్గర ఉంటాయి కానీ 2 కొప్పులు ఒక దగ్గర ఉండలేవట. 100 కప్పలన్నీ ఒక దగ్గర హాయిగా ఉంటాయి, 2 కొప్పులు అంటే ద్రాడోలు పక్కన ఉన్నారంటే అక్కడ గొప్ప రగడ, రచ్చ, తగువులే. కనుక ఈ 2 కొప్పులు ఏం చేస్తాయి? లూజ్ టంగ్. ఈ మగవాళ్ళకి కూడా ఉన్నాయి ఇటువంటి బలహీనతలు. నిశ్శబ్దం పాటించడం నేర్చుకుందాం, మౌనాన్ని పాటిద్దాం. మౌనంలో మహత్కార్యాలు జరుగుతాయి అంటారు. మౌనముని పునీత జోజప్ప గారు, మరియ తల్లి బైబిల్ గ్రంథం మొత్తంలో ఒకే ఒక్క మాట మాట్లాడారు. ఏ మాట? ఆయన చెప్పినట్లు చేయుడు అన్నదంతే. బైబిల్ గ్రంథం మొత్తంలో మనుషులతో, శిష్యులతో తల్లి మరియ పలికిన ఒకే ఒక్క మాట, ఆయన చెప్పినట్లు చేయుడు, అంతే. ఇంకేం మాట్లాడలే. దేవదూతతో మాట్లాడింది, నీ చిత్తము జరుగునుగాక, నేను ప్రభుని దాసురాలను అని. దేవుని స్తుతించింది, ఇదిగో మై సోల్ గ్లోరిఫైస్ ద లార్డ్, మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్. మరియ తల్లి ఒకే ఒక్క మాట ప్రజావళితో మాట్లాడుతుంది, మానవాళితో మాట్లాడుతుంది, శిష్య బృందంతో మాట్లాడుతుంది, నా కుమారుడు చెప్పినట్లు చేయండి, అంతే. మరి జోజప్ప గారు ఏమైనా మాట్లాడారా? ఆ ఒక్కటి మాట్లాడలేదు. ఎంత గొప్ప పునీతుడు జోజప్ప గారు. మనం కూడా మౌనమును అలవర్చుకుందాం. సమస్యలే ఉండవు. దేవుని యందు ప్రియులారా, అనవసరంగా ఎవరి పట్ల తీర్పు విధించొద్దు, ఎవరిని ఖండించొద్దు, ఎవరిని విమర్శించొద్దు. మనం విమర్శించే అధికారం మనకు కలిగిన, లెట్ us నాట్ క్రిటిసైజ్. ప్రభు మన దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.